ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల ఏ విధంగా మోసపోతామో ఈ యొక్క చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక రైతు పొలంలో విత్తనాలు వేయాలనుకుంటాడు. అదే సమయంలో ఆ రైతు దగ్గరికి ఒక వ్యాపారి వస్తాడు. వచ్చి, నా దగ్గర మంచి విత్తనాలు ఉన్నాయి, ఈ విత్తనాలను నువ్వు తీసుకుంటే నీకు పంట రాబడి బాగా వస్తుంది, లాభం కూడా మంచిగా వస్తుంది అని చెప్పి ఆ వ్యాపారి అంటాడు. అప్పుడు ఆ రైతు ఆ వ్యాపారిని గుడ్డిగా నమ్మి ఏది తెలుసుకోకుండా ఆ విత్తనాలను తీసుకొని తన పంట పొలంలో వేస్తాడు. వేస్తే ఆ విత్తనాలు అస్సలు మొలకెత్తవు. మొలకెత్తకపోగా మొత్తం నష్టపోతాడు. అప్పుడు ఆ రైతుకు ఆలోచన వస్తుంది, ఈ వ్యాపారి దగ్గర మనం విత్తనాలు తీసుకొని చాలా మోసపోయామని అప్పుడు గుర్తిస్తాడు. మోసపోయిన తర్వాత గుర్తించే బదులు ఫస్టే తీసుకునే కంటే ముందే అవి మంచియా కాదా, అతను ఎవరు అనేది కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే ముందడుగు వేయాలని ఈ యొక్క చిన్న కథ సందేశం.